వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేబీ పొటాటోస్ మసాలా ఫ్రై చేస్తాను. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసి 2 విజిల్స్ అయిన తర్వాత ఇవి తొక్కలు తీసేసి ఫ్రై చేసుకుందాం. పొటాటోస్ కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వేయించుకుందామండి. ఇదిగోండి బాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ తొక్క తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. పీల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, ఇది ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నిటికి హోల్స్ పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా వేసింది లోపలికి వెళ్తుంది అనమాట. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన లోపలికి మసాలా వెళ్ళి బాగా కుక్ అవుతుంది. సాల్ట్ 1 స్పూన్ కారం వేసుకొని బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇందులో ఆయిల్ కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఫ్రై మసాలా వేసినవి అలా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఉల్లిపాయలు వేసి గ్రేవీ వేసి ఆయిల్ ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్ ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయినాక ఫ్రై చేసిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. సాల్ట్ను కారం ఇందాకలో వేసాం కదా, ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేస్తాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి. మసాలా ఫ్రై పొటాటో కాబట్టి ఇది మసాలా వేసి ఫ్రై చేసుకుంటున్నాం. దీన్ని బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోయినట్టే. బేబీ పొటాటోస్ మసాలా ఫ్రై రెడీ అయిందండి. వేరే బౌల్లోకి తీసుకున్నాక నిమ్మకాయ లాస్ట్లో పిండుకోవాలి. లైట్గా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. పిల్లలు టేస్ట్ చేసాక చెప్తారు ఎలా ఉందో. షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి. సూపర్గా ఉందండి, సూపర్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి ఒకటి గంట కొట్టండి, పక్కనున్న గంట. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.